आदाब आंध्र तेलंगाना न्यूज में आपका इस्तकबाल है। मैं हूं आपके साथ सैयद अनवारुल्लाह गौरी। बढ़ते हैं खबरों की तफसील की जानिब, लेकिन उससे पहले एक नजर हेडलाइंस पर। सुर्खियों को पेश करने में ताउन किया है डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें। दोनों तेलुगु रियासतों के वज़राए आला ने खवातीन को दी यौम खवातीन की मुबारकबाद। कहा, हुकूमत खवातीन की फलाह व बहबूद के लिए है संजीदा। चित्तूर कलेक्ट्रेट में डिस्ट्रिक्ट विजिलेंस कमेटी की मीटिंग। रुकने पार्लियामेंट डी प्रसाद राव ने SC/ST मसाइल पर तवज्जो देने की दी हिदायत। तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने तजदीद शुदा कानून साज कौंसिल की इमारत का किया इफ्तिताह। तकरीब में कौंसिल चेयरमैन, स्पीकर और दीगर ने की शिरकत। रियासती वजीर मोहम्मद अजहरुद्दीन ने जहीराबाद में ज़ेर तामीर हज हाउस का किया दौरा। ज़ेर इल्तवा कामों को जल्द मुकम्मल करने की दी हिदायत। GHMC कमिश्नर RV कन्नन ने तुकुगड़ा इलाके का किया दौरा। अपने आसपास के इलाकों को साफ रखने की आवाम को दी हिदायत। और अब बढ़ते हैं खबरों की तफसील की जानिब, लेकिन उससे पहले सीधे रुख करेंगे प्रजा भवन का, जहां पर यौम खवातीन के मौके पर मुनक्किदा तकरीब से वज़ीर आला रेवंत रेड्डी खिताब कर रहे हैं। सीधे में आपको ले चलते हैं प्रजा भवन। పనిని మహిళల మీద నెట్టేసి మిగతా వాళ్ళు పెత్తనం చెలాయించే విధంగా, అదేవిధంగా మగవాళ్ళతో పోటీపడి చేసేటప్పుడు చిన్న చిన్న చులకన కామెంట్స్ కానీ ఇతర ఇష్యూస్ మీకు అందరికి తెలుసు. ఇట్లాంటి వాటి అన్నిటికీ పులి స్టాప్ పడాలి అని అంటే మహిళల్ని వాళ్ళ టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత సంస్థల మీద ఉన్నది. వ్యక్తులుగా మనం కొన్ని చేయలేం. వ్యవస్థగా మనం పని చేసినప్పుడు తప్పకుండా మనం ఆ టాలెంట్ని గుర్తించి అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది. జర్నలిజం గురించి నేను చెప్పాలి అని అంటే నాకున్న పరిమితమైన అవగాహనతో ఆనాడు దేశ స్వతంత్రం కోసం కొట్లాడుతున్నప్పుడు యంగ్ ఇండియా అనే పత్రికను మహాత్మా గాంధీ గారు నడిపించారు. 1921 నుంచి 1931 వరకు 10 సంవత్సరాలు మహాత్మా గాంధీ గారు పత్రికను నడిపించి స్వతంత్ర పోరాటాన్ని దేశ ప్రజలకు చేరవేయడానికి యంగ్ ఇండియా పత్రికను నడిపారు. అదే సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటాలనే కాకుండా పాలసీలను ప్రజలకు తెలియజెప్పాలి, ఈ దేశ ప్రజలకు దేశాన్ని నడిపించుకునే శక్తి ఉన్నది, జ్ఞానం ఉన్నదని నేషనల్ హెరాల్డ్ పత్రికను పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నడిపించారు. మన ప్రాంతానికి వస్తే సాయుధ రైతాంగ పోరాట సమయంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వర్కింగ్ జర్నలిస్టులే కాదు, జర్నలిజం పట్ల ఒక అవగాహన ఉండి అత్యంత గొప్ప పోరాటాలను కూడా పత్రికల ద్వారా నడిపించడం ద్వారా శాంతియుతంగా ఒక యుద్ధాన్నే గెలవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు నిరూపించారు. యుద్ధం అంటే ఆయుధాలతో చేసేదే యుద్ధం అని కొంతమంది అనుకుంటారు. ఆయుధాలతో చేసే యుద్ధము విషాదంతో ముగుస్తుంది. కానీ అవగాహనతో కూడుకున్న ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల్ని కార్యోన్ముఖులను చేసి ఒక ఐడియాలజికల్ వార్ చేస్తే ఒక యుద్ధాన్ని గెలవచ్చు, ఒక దేశానికి స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ గారు నిరూపించారు. వారి వారసత్వంగా ఈరోజు మనం ఈ పరిపాలనను కొనసాగిస్తున్నాం. ఈ దేశంలో వివక్ష ఉంది. అది కులాల మధ్యలోనే కాదు, మహిళల మధ్యలో, పురుషుల మధ్యలో రకరకాల వివక్షలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వివక్ష లేదని అనుకోకండి. అప్పుడప్పుడు మనం అమెరికా చాలా అభివృద్ధి చెందిన దేశం అంటాం, అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. అక్కడ ఉండే వివక్ష అక్కడ ఉంది. అక్కడ పేదరికం లేదని కాదు, మనకంటే అత్యంత నిరుపేదలు ఉన్నారు. కానీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉన్నది, ముందుకెళ్ళే వాళ్ళకు అవకాశం ఉన్నది. మన దగ్గర కూడా వివక్ష ఉన్నది, కానీ కష్టపడే వాళ్లకు గుర్తింపునివ్వాల్సిన బాధ్యత ఇంకా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మనం అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉన్నది.
అందుకే ఈరోజు ప్రత్యేకంగా మహిళా జర్నలిస్టులతో కలిసి, ఎందుకంటే నా ఈ ప్రయాణంలో చాలామంది మిత్రులు ఉన్నారు, మహిళా జర్నలిస్టులు కూడా చాలామంది వెల్ విషర్స్ ఉన్నారు. వాళ్ళందరి ప్రోత్సాహమో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏది కాకపోయినా డెస్క్లో ఉన్నప్పుడు మన మీద అనుచితంగా వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం అది ప్రసారం చేయకుండా ఆపడంలోనైనా మీ సహకారం ఉన్నది. చెడు అని భావించినప్పుడు ఆ చెడుని నియంత్రించడానికి మీరు అందించే సహకారం, అది కూడా ఒక రకంగా నా ఎదుగుదలకు ఉపయోగపడ్డది. ఒకవేళ చెప్పాల్సి వచ్చినప్పుడు రాసిచ్చిన దానికంటే ఒక 2 మంచి మాటలు కూడా మీరు చెబితే అది ప్రజలకు ఇది నిజమే అని భావించి, ఎందుకంటే మహిళలు ఏది చెప్పినా విశ్వాసం నమ్మకం ఎక్కువ ఉంటుంది. మేము నిజం చెప్పినా కూడా మా వాళ్ళు అది కొంచెం తక్కువ ఉంటుంది. అందుకోసమని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలనే కాదు, ఈ సమాజంలో సగభాగమైన మీరు, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అని అంటే మహిళల యొక్క ఆర్థిక వ్యవస్థ, మహిళల యొక్క అవకాశాలను మెరుగుపరచాలి అనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము, మా ప్రభుత్వం యొక్క విధానం. 2034కి $1 ట్రిలియన్. वहीं आंध्र प्रदेश के वजीर आला नारा चंद्रबाबू नायडू ने आलमी यौम ख़वातीन के मौके पर रियासत की तमाम ख़वातीन को मुबारकबाद पेश की और ख़वातीन को बाइख्तियार बनाने के लिए अपनी हुकूमत की कामयाबियों का जिक्र किया। वजीर आला ने कहा कि ख़वातीन के लिए बाइख्तियारी की बुनियाद पर साबिक़ा इक़दामात जैसे बेटियों को जायदाद में बराबर के हुकूक़ देना आज ख़वातीन को सनतकार बनाने के मरहले तक पहुँच चुके हैं। उन्होंने बताया कि ख़वातीन की तरक्की के लिए उनकी हुकूमत ने मुतअद्दिद फलाही मनसूबे नाफिज किए। चंद्रबाबू नायडू ने ख़वातीन को सहूलतों के हवाले से अहम इक़दामात का जिक्र किया। कहा कि ख़वातीन को मुलाजिमत में भी तरजीह दी गई है और इसी के तहत मेगा DSC के ज़रिए 7,955 ख़वातीन को टीचर्स की नौकरियां और 993 ख़वातीन को कांस्टेबल्स के ओहदे दिए गए। आंध्र प्रदेश के चित्तौर कलेक्ट्रेट दफ्तर में डिस्ट्रिक्ट विजिलेंस मॉनिटरिंग कमेटी की मीटिंग मुनक्किद हुई। इस मीटिंग में चित्तौर के रुकन पार्लियामेंट D प्रसाद राव, जिला कलेक्टर सुमित कुमार, जिला SP तुषार द्विवेदी ने शिरकत की। इस मौके पर रुकन पार्लियामेंट प्रसाद राव और जिला कलेक्टर सुमित कुमार ने SC ST और दीगर उमूर पर तबादला ख्याल किया। इस मौके पर अवामी तंजीमों के कायदीन ने MP और जिला कलेक्टर के सामने अवामी मसाइल को पेश किया, जबकि रुकन पार्लियामेंट प्रसाद राव ने ओहदेदारों से कहा कि वो SC ST तबके के मसाइल के लिए तवज्जो दें। आंध्र प्रदेश के जिले चित्तौर के पलमनेरू मंडल के जारावापल्ली गांव से ताल्लुक़ रखने वाले R जयश्री ने सिविल सर्विसेज इम्तिहान में 360वां रैंक हासिल करके अपने इलाके का नाम रोशन किया। जयश्री ने बताया कि उन्हें इस कामयाबी पर बेहद खुशी है। उन्होंने कहा कि सिविल सर्विसेज इम्तिहान में 2 मरतबा नाकामी के बावजूद उन्होंने हिम्मत नहीं हारी और मुसलसिल मेहनत और लगन के साथ अपनी मंजिल हासिल करने के लिए जद्दोजहद जारी रखी, जिसके नतीजे में उन्हें ये नुमाया कामयाबी हासिल हुई। इन्होंने अपनी कामयाबी का सेहरा अपने वालिदैन, खानदान के अफराद और असातिज़ा की हौसला अफजाई को दिया। उनका कहना था कि मुश्किल हालात में भी उनके अहले खाना ने उन्हें कभी हिम्मत हारने नहीं दी और तालीम जारी रखने में भरपूर तावन फराहम किया। నాకు యూపీఎస్సీ CSE 2025లో 360 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ దీని అంతటికీ కారణం రాయలం ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ. రాయలం కృష్ణారెడ్డి మా తాతగారు, ఆయన కొడుకు శ్రీరాములు రెడ్డి మా నాన్న. సో వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి నా వరకు ఏ కష్టం రానివ్వలేదు. అమ్మ, నాన్న, అన్న, నానమ్మే మొత్తం చూసుకున్నారు. వాళ్ళంతా ప్రశాంతంగా నన్ను పెట్టారు కాబట్టి ఇంత తక్కువ వయసులో నాకు ఈ ర్యాంక్ వచ్చింది. నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది వీళ్ళకి ఫస్ట్, తర్వాత మా టీచర్స్ అందరికీ, నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది 3rd అటెంప్ట్. IRS కానీ IPS కానీ రావచ్చు. మహిళలకి నాకు అర్థమైనంత వరకు మళ్ళీ మనం ఇంకొకరి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ పవర్ఫుల్స్. వాళ్ళని వాళ్ళు ఎలాగ ఉండనిస్తే చాలు. నన్ను అలా ఉండనిచ్చారు.
चित्तौड़ जिले के पलमनीरू हलके के टोटा कानुमा ग्राम पंचायत में मुनक्किदा गड़पा गड़पा को वेंकटन्ना प्रोग्राम के दौरान साबिक रुकने असेंबली वेंकट गौड़ को आवाम की जानिब से अच्छा रद्द-ए-अमल मिला। इस मौके पर मुकामी अफराद, खवातीन और किसानों ने बड़ी तादाद में शिरकत करते हुए अपने मसाइल उनके सामने पेश किए। प्रोग्राम के दौरान खवातीन ने मौजूदा इत्तेहादी हुकूमत पर अदम इत्मीनान का इजहार करते हुए कहा कि 3 बजट गुजर जाने के बावजूद भी सुपर 6 स्कीम का एक भी वादा पूरा नहीं हुआ और किसानों ने भी अपनी मुश्किलात बयान करते हुए कहा कि रियासत में उनकी हालत इंतहाई तशवीशनाक है। मुनासिब इमदादी कीमत न मिलने के बाइस हर रोज़ किसान और ज़रूरी मजदूर खुदकुशी कर रहे हैं। मुतासरा खानदानों को अभी तक मुनासिब मुआवजा नहीं दिया गया। किसानों के मुताबिक इत्तेहादी हुकूमत के इख्तिदार में आने के बाद मुख्तलिफ तूफ़ानों के बाइस फसलों को शदीद नुकसान पहुँचा है और किसानों को तकरीबन 1100 करोड़ रुपये के मुआवजे की अदायगी अभी तक बाकी है। ప్రజలు ఒకటే తెలియజేస్తున్నారు। దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటింది। 20 నెలలు దాటినా కనీసం కొత్త పెన్షన్ అనేది ఇంతవరకు ఒక్కటి కూడా ఇవ్వలేదని చాలా బాధాకరంతో ఎవరైతే పెన్షన్ అర్హుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడడం జరిగింది। మేమందరం కూడా ప్రభుత్వాన్ని గట్టిగా ఈరోజు నిలదీసి అడుగుతున్నాం। దయచేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా కొత్త పెన్షన్లు మీరు అతి తొందరగా మంజూరు చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం। అదేవిధంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇండ్లు పెట్టించడం జరిగింది। అందరూ కూడా ఆల్మోస్ట్ ఒక 70-80% ఇండ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నారు। ఎవరో 20-30% ఉన్నటువంటి వారు అప్పట్లో ఉన్నటువంటి तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने महात्मा ज्योतिबा फूले प्रजा भवन में आलमी यौम ख़वातीन में तकरीब में शिरकत की। इस मौके पर वज़ीर आला ने ख़वातीन को मुबारकबाद दी। इस तकरीब में नायब वज़ीर आला भट्टी विक्रमार्का, रियासती वज़रा पुरम प्रभाकर, पी श्रीनिवास रेड्डी, अजहरुद्दीन और दीगर ने शिरकत की। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने आज तजदीद शुदा कानून साज कौंसिल की इमारत का इफ्तिताह किया। कानून साज कौंसिल की जदीद तरीन खुसूसियात के साथ तज़यीन नौ व मरम्मत की गई और इस मौके पर वज़ीर आला ने कौंसिल में चेयरमैन वज़रा के साथ बातचीत भी की। इस तकरीब में नायब वज़ीर आला भट्टी विक्रमार्का, कानून साज कौंसिल के चेयरमैन जी सुखेंदर रेड्डी, असेंबली स्पीकर जी प्रसाद कुमार, रियासती वज़रा कोमट रेड्डी, वेंकट रेड्डी, पी श्रीनिवास रेड्डी, श्रीधर बाबू, पुरम प्रभाकर, मोहम्मद अजहरुद्दीन, जौपल्ली कृष्णा राव और हुकूमत के मुशीर व अरकान असेंबली और दीगर ने शिरकत की। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी के सामने 130 माओ नवाजों ने हथियार डाल दिए हैं। ये तकरीब हैदराबाद में मुनक्किद हुई जिसमें रियासती पुलिस के आला हुकाम मौजूद थे। हथियार डालने के अमल के दौरान इन जंगजुओं ने मजमूई तौर पर 124 आतिशी असलहा पुलिस के हवाले किए, जिनमें AK-47 राइफल्स और मुख्तलिफ कैलिबर के 5200 से जायद जिंदा कारतूस शामिल हैं। हुकाम के मुताबिक पीपल्स लिबरेशन गोरिल्ला आर्मी की जानिब से हालिया अरसे में किसी भी रियासत में हथियार डालने के दौरान इतनी बड़ी तादाद और मेयार के हथियार पहली मरतबा जमा हुए हैं। तेलंगाना के डायरेक्टर जनरल ऑफ पुलिस बी शिवधर रेड्डी ने बताया कि हथियार डालने वाले 130 माओ नवाजों में से 125 का ताल्लुक छत्तीसगढ़ से, 4 तेलंगाना से और 1 आंध्र प्रदेश से है। జీవితం గడుపుతున్న నక్సలైట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పిలుపు, మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి, ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి। ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, వివిధ సంఘాలు సంస్థలతో చర్చించడానికి, సంఘాలకు సంస్థలకు గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళు చూపించిన సమస్యల్ని, వాళ్ళు లేవనెత్తిన అంశాలని సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది। అందుకే మొన్న సరెండర్ అయిన దేవ్జీ కావచ్చు, దామోదర్ కావచ్చు, చంద్రన్న కావచ్చు, సుజాతక్క కావచ్చు,
రాజిరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్తో కొద్ది రోజుల క్రితం నేను సుదీర్ఘంగా చర్చలు జరిపిన. వాళ్ళ ఆలోచనను, వాళ్ళ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకున్నది. వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈరోజు మేము మిగతా సెంట్రల్ కమిటీ మెంబర్స్తో కానీ గణపతితో సహా ఈరోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించడానికి సిద్ధమైతే మేము వాళ్ళకు విజ్ఞప్తి చేసి జైళ్లలో ఉన్న వాళ్ళతో చర్చిస్తాం. అరెస్ట్ అయి అడవిలో అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళతో కూడా మేము చర్చలు జరిపి ఈ దేశంలో నక్సలైట్ల యొక్క సమస్యల్ని, నక్సలైట్లు ప్రజల కోసం కొట్లాడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తామని విశ్వాసం కల్పిస్తే పూర్తి స్థాయిలో సిపిఐ ఎమ్మెల్యేని మేము రద్దు చేసి ప్రజా జీవితంలోకి వస్తాము అని చెప్పి వారు నా ముందు ప్రతిపాదించడం జరిగింది. నేను వారికి సూచన చేసిన, రాష్ట్ర స్థాయిలో మేము చేయగలిగిన అంశాలను మేము పరిష్కరించగలము. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నది. నక్సల్ तेलंगाना के वजीर बराए अक़लियती बहबूद व सरकारी इदारे जात मोहम्मद अजहरुद्दीन ने जहीराबाद में ज़ेर तामीर हज हाउस का मुआयना किया और बाद अवामी नुमाइंदों और अहदेदारों के साथ इफ्तार तकरीब में शिरकत की। इस मौके पर रुकने पार्लियामेंट श्री सुरेश कुमार शेटकर, सेक्रेटरी TMREISB शफीउल्लाह, चेयरमैन TIMRIS मोहम्मद फ़हीम कुरैशी, चेयरमैन और म्यूनसिपल काउंसलर समेत दीगर अहदेदारान भी मौजूद थे। मुआयने के दौरान वजीर मोहम्मद अजहरुद्दीन ने हज हाउस में जारी और ज़ेर इल्तिवा कामों का जायज़ा लिया और मुताल्लिक़ा अहदेदारों को हिदायत दी कि बाकी मानदा कामों को तेज़ रफ्तारी से मुकम्मल किया जाए ताकि आवाम को बेहतर सहूलियात फराहम की जा सके। यहाँ पे 2-3 इशूज़ बहुत इंपॉर्टेंट इशूज़ है। हम यहाँ पे बैठे हैं, बाजू हज हाउस करना था, हज हाउस का काम काफ़ी दिन से रुका गया था, जायज़ा लिया और हम लोग जायज़ा लेकिन इसके ऊपर जल्द से जल्द एक्शन लेना चाहे और नशा में सम भाई ने थोड़ा अच्छा समझाया क्या करना है क्या नहीं है और उसके ऊपर बिल्कुल सबसे कार्रवाई करके और जल्द से जल्द उसका एक्शन लेंगे। और आपका एक और इवेंट का इशूज़ है, उसके ऊपर हम लोग पूरा उसका एग्जामिन करके वो करेंगे और जो मीट शॉप है, मीट शॉप के बारे में जो मीट शॉप है उसको भी आप सारे जो शिक्षा करना है उसकी भी करेंगे और जो भी मसले रहेंगे यहाँ पर हम लोग काम करने के लिए देखिए CM रेवंत रेड्डी साहब के गवर्नमेंट में उनके सदारत में कोई काम नहीं करा। इसका भी माइनॉरिटीज़ के लिए उन्हें बहुत से लोग उनका सीधा बात करते हैं, बट जो माइनॉरिटीज़ के लिए हमारे CM साहब ने जितना काम किया है उतना काम में कोई भी CM उतना काम नहीं किया माइनॉरिटीज़ के। हैदराबाद सिटी पुलिस की जानिब से रंगों के त्यौहार होली की तकरीबात हफ्ते के रोज़ पुरजोश माहौल में पेटला बुर्ज के CAR हेडक्वार्टर में मुनक्किद की गई। शहर के पुलिस कमिश्नरेट की तारीख में पहली मरतबा इस तरह की तकरीब का इनेकाद किया गया। ये प्रोग्राम इस मकसद से मुनक्किद किया गया था कि पुलिस एहलकार जो रोज़मर्रा अमन अमान की जिम्मेदारियों, ड्यूटीज़ और मुख्तलिफ त्यौहारों के बंदोबस्त में मसरूफ़ रहते हैं, उन्हें जहनी सुकून और खुशगवार लम्हे फराहम किए जा सकें। तकरीब में हैदराबाद सिटी पुलिस कमिश्नर VC सजनार IPS बतौर मेहमान खुसूसी शरीक हुए। इस मौके पर उन्होंने पुलिस अफसरान, एहलकारों और उनके अहल खाना को होली की मुबारकबाद पेश की। कमिश्नर ने कहा कि पुलिस एहलकार उमूमन मुसलसिल ड्यूटी और बंदोबस्त के बायस त्यौहारों से दूर रहते हैं, इसलिए ऐसी तकरीबात उन्हें जहनी ताजगी फराहम करती हैं। तेलंगाना बीजेपी की रियासती सेक्रेटरी बंडारू विजय लक्ष्मी ने आलमी यौम ख़वातीन के मौके पर ख़वातीन को मुबारकबाद दी। उन्होंने कहा कि ख़वातीन माशरे की ताकत और तरक्की की बुनियाद हैं। इन्होंने कहा कि ख़वातीन हर शोबे में अपनी सलाहियतों का लोहा मनवा रही है। Everybody a very happy Women's Day. Every day is to be celebrated as Women's Day, and hopefully now there is a very different kind of an image to women in present society where everything has to be done by her. But it's a time we also remind that she has to take care of herself.
So to each woman who has to nourish herself, only when she nourishes herself, that's when the society will also empower and reach heights. Wishing every such woman a very happy Women's Day once again. Wishing everybody. उपल असम्बली हलके के वेंकट रेड्डी नगर डिवीजन में बीआरएस कायदीन की जानिब से खवातीन के आलमी दिन की तकरीबात निहायत ही जोश व खरोश के साथ मनाई गई। ये प्रोग्राम बीआरएस रहनुमा डॉक्टर बीवी चारी की क़ियादत में मुनक्किद किया गया। तकरीब के दौरान मुकामी रुकन असम्बली बंडारी लक्ष्मा रेड्डी ने खवातीन के साथ मिलकर केक काटा और बाद अज़ा उन्हें साड़ियाँ तकसीम की। इस मौके पर खिताब करते हुए उन्होंने कहा कि बीआरएस पार्टी ने हमेशा खवातीन को तरजीह दी है और उनकी तरक्की व फलाह के लिए साबिक़ा वज़ीर आला के चंद्रशेखर राव ने नुमायाँ इक़दामात किए। इन्होंने कहा कि खवातीन की समाजी और माशी तरक्की के लिए हुकूमत ने मुख्तलिफ फलाही मनसूबे मुतारिफ कराए, जिनसे बड़ी तादाद में खवातीन मुस्तफीद हो रही है। ట్రైన్లు ఎమ్మెల్యే అంటే అవన్నీ చేస్తాడు కార్పొరేటర్ అంటే నేను అదే కాకుండా నేను సోషల్ వర్క్ కూడా చేస్తా ఉన్నాను। నేను మీరు చూస్తా ఉన్నారు ఎంబీబీఎస్ ర్యాంక్ ఎవరికి వస్తే వాళ్ళ 5 ఏళ్ళు ఫీజు కడతా ఉన్నాను। కాబట్టి మీ పిల్లల్ని మంచిగా చదివించండి। మీ అదే కాకుండా మీ ఇంట్లో పనులు కానీ లేకపోతే ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా డెఫినెట్గా నేను మీకు ఏం కావాలో అది చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను। अवामी हुक्मरानी और तरक्याती मनसूबाबंदी प्रोग्राम के तहत ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन के कमिश्नर आरवी कन्नन ने तुकुगुड़ा इलाके में अचानक दौरा करते हुए सफाई और शहरी सहूलियात का जायजा लिया। कमिश्नर ने तुकुगुड़ा चौराहे और तुकुगुड़ा सब्जी मंडी का मुआयना किया और वहां जारी सफाई के कामों का तफसीली जायजा लिया। इन्होंने इस मौके पर मुतल्लिका ओहदेदारों और सफाई अमले के साथ बातचीत करते हुए सफाई की सूरत हाल पर भी तबादला ख्याल किया। आरवी कन्नन ने हुक्काम को हिदायत दी कि गैर कानूनी कचरा फेंकने के मकामात के खात्मे पर खुसूसी तवज्जो दी जाए और तामीराती व मिसमारी के मलबे को फौरी तौर पर हटाया जाए। इन्होंने कहा कि सड़कें, पार्क्स, झीलें और सरकारी दफातर साफ सुथरे रहने चाहिए ताकि शहरियों को बेहतर माहौल फराहम किया जा सके। कमिश्नर ने अफसरान और अमले को हिदायत दी कि प्रजा पालना प्रगति प्रणालिका प्रोग्राम के तहत सफाई के निज़ाम को मज़ीद बेहतर बनाया जाए। गवर्नर जिष्णुदेव वर्मा का तबादला महाराष्ट्र गवर्नर के तौर पर किया गया है। तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने जिष्णुदेव वर्मा से मुलाकात करते हुए उन्हें तहनीयत पेश की और गुलदस्ता पेश किया। इस मौके पर नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने जिष्णुदेव वर्मा से तबादले ख्याल किया। कड़पा जिले के प्रदुटूर में 5वीं जमात में ज़ेर तालीम में एक तालिब इल्म की मिर्गी का दौरा पड़ने की वजह से मौत हुई है। निडमपल्ली स्ट्रीट गवर्नमेंट स्कूल में तालीम हासिल करने वाला तालिब इल्म मस्तान वली उस वक्त बेहोश हो गया जब वो स्कूल में था और हेडमास्टर तालिब इल्म के वालिदैन को उसकी इतला दी। इसके फौरी बाद वालिदैन स्कूल पहुंचे, तालिब इल्म को इलाज के लिए सरकारी अस्पताल मुंतकिल कर दिया। डॉक्टरों ने तालिब इल्म का मुआयना करने के बाद लड़के की मौत की तस्दीक की। इस वाक़े से घर वालों पर गम का पहाड़ टूट गया है। जिले अनकापल्ली के नसीबपट्टनम में नवीन जमात की तालिबा ने फांसी लेकर खुदकुशी कर ली है। गोलुगुंडा मंडल के एएल पुरम गवर्नमेंट हाई स्कूल में हफ्ते को अफसोसनाक वाकया पेश आया। बताया जा रहा है कि नवीन जमात की तालिबा ने क्लासरूम में पंखे से लटक कर खुदकुशी कर ली। इस वाकये से स्कूल में कोहराम मच गया। इतला मिलने के बाद पुलिस मौके पर पहुंची और तफसीलात जमा कर रही है। पुलिस असातिज़ा और तलबा से पूछताछ कर रही है और वाकये से मुताल्लिक तफसीलात जानने की कोशिश कर रही है। और आखिर में हेडलाइंस पर एक और नजर। सुर्खियों को पेश करने में ताउन किया है डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें। दोनों तेलुगु रियासतों के वज़राए आला ने खवातीन को दी यौम खवातीन की मुबारकबाद। कहा हुकूमत खवातीन की फलाह व बहबूद के लिए है संजीदा। चित्तौड़ कलेक्ट्रेट में डिस्ट्रिक्ट विजिलेंस कमेटी की मीटिंग। रुकने पार्लियामेंट डी प्रसाद राव ने SC/ST मसाइल पर तवज्जो देने की दी हिदायत। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने तजदीद शुदा कानून साज कौंसिल की इमारत का किया इफ्तिताह। तकरीब में कौंसिल चेयरमैन, स्पीकर और दीगर ने की शिरकत।
रियासती वजीर मोहम्मद अजहरुद्दीन ने जहीराबाद में ज़ेर तामीर हज हाउस का किया दौरा। ज़ेर इल्तिवा कामों को जल्द मुकम्मल करने की दी हिदायत। GHMC कमिश्नर आरवी कन्नन ने तुकुगुड़ा इलाके का किया दौरा। आसपास के इलाकों को साफ रखने आवाम को दी हिदायत। और इसी के साथ ही खबरों का सिलसिला यहीं पर इख्तिताम पजीर होता है। दीजिए इजाजत, आदाब।